ఈరోజు ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఈరోజు గౌరవనీయ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 1,00,000 పైన దొంగోట్లున్నాయని చెప్పి పెద్దల ఆరోపణలు చేయడం జరిగింది. నిజంగానే ఆరోపణలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా తాత వయసు, చంద్రబాబు నాయుడు గారు ఒకే కలిసి చదువుకున్న వాళ్ళు. నాకు నిజంగానే పెద్దలంటే గౌరవం ఉండేది. ఈరోజు నిజాలు తెలుసుకోకుండా అసత్యాలు పెద్దలు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగానే ఆయన వయసుకి ఇది తగింది కాదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 2019కి 2,91,427 ఓట్లు ఉండడం జరిగింది. 2024కి వచ్చేసరికి 3,08,000 ఓట్లు ఈ రోజు మొన్న డ్రాఫ్ట్ లో కూడా పబ్లిష్ చేయి రావడం జరిగింది. ఫైనల్ డ్రాఫ్ట్ లో అంటే గత 5 సంవత్సరాల్లో కేవలం 16,000 ఓట్లు మాత్రమే నమోదవడం జరిగింది. అందులో కూడా తిరుపతి రూరల్ లోనే సుమారు 10,000 పైన ఓట్లు నమోదవడం జరిగింది. దాని ముఖ్య కారణం తిరుపతికి ఎక్కువ ఉపాధి కోసం చుట్టుపక్కల ఉన్న గత 10 కాన్స్టిట్యున్సీల నుంచి జనాలు కావచ్చు, చాలా మంది కావచ్చు తిరుపతికి రావడం జరుగుతుంది. తిరుపతికి ఎవరు వచ్చినా కూడా తిరుపతిలో ఉండేది తక్కువ. ఎందుకంటే ఆ భూభాగం తిరుపతి రూరల్ అనేది 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. తిరుపతి రూరల్లోనే 90% ఎక్కువ మంది ఉంటారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో 160 అపార్ట్మెంట్లు, 5,200 ఇల్లు, కొత్త ఇల్లు ఒక్క తిరుపతి రూరల్లో రావడం జరిగింది. 5,200 ఇల్లు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒక ఇద్దరు వేసుకున్నా, ఒక 1.5 ఇద్దరు వేసుకున్నా కూడా ఒక 10,000 ఓట్లు కనీసం అంటే వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇది తెలుసుకోకుండా లోకల్లో చెప్పిన నాయకుల మాటలు విని ఈరోజు ఈసీకి ఈ విధంగా మేము దొంగోట్లు ఎక్కిస్తున్నామని చెప్పి మా మీద కంప్లైంట్ చేయడం నిజంగానే పెద్దలు ఈరోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది. ఇది తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా న్యాయ పోరాటాలతోనే కాకుండా తప్పకుండా ఇదే విధంగా అసత్యాలు చెప్తే మేము ఎంత దూరమైనా దీని మీద వెళ్ళి తప్పకుండా ఆమరణ నిరాదీక్షకు కూడా నేను కూర్చుంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే నాన్నగారు 2019లో ఆ రోజు ఉన్న ఓటర్ లిస్ట్, ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్ లిస్ట్ లోనే వాళ్ళు తయారు చేసిన ఓటర్ లిస్ట్ లోనే 43,000 పైగా ఓట్లతో గెలవడం జరిగింది. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో నాన్నగారు చేసిన మంచి కావచ్చు, మేము ప్రజలకున్న దగ్గరగా ఉండే సంబంధాలు కావచ్చు, గత 5 సంవత్సరాల్లో ఒక కోవిడ్ సమయంలో కావచ్చు, ఒక వరదలు వస్తాయి కావచ్చు, ఇంటింటికి మనం సహాయం చేయడం కావచ్చు, పెళ్లి కానుకలు ఇవ్వడం కావచ్చు, అంటే వ్యక్తిగతంగా చేయడం కావచ్చు, కొన్ని కోట్లు పెట్టి నియోజకవర్గాల్లో ప్రతి ఊరికి డెవలప్మెంట్ చేయడం కావచ్చు, మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయని నేను బలమంగా విశ్వసిస్తున్నాను. అలాంటప్పుడు మాకు దొంగోట్లు ఎక్కించుకొని గెలవాల్సిన అవసరం ఏమాత్రం లేదని నేనైతే భావిస్తున్నాను. ఈ రోజు లేదు, ఈ కర్మ మాకు ఎప్పుడు పట్టదు కదా అని చెప్పి నేనైతే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద ఎంత దూరమైన పోరాటం చేస్తాం. దీని మీద మా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరితో కలిసి దీని మీద తప్పకుండా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాను. నిజంగానే నేను ఆ విషయం నేను బాధపడాలి. ఎందుకంటే 2023 సెప్టెంబర్లో ఒక 3 నుంచి 4 రోజులు టైంలో 14,400 ఫామ్ 7లు అంటే ఇక్కడ ఓట్లు డిలీట్ చేయాలని చెప్పి ఒక దొంగ పేర్లతో ఎవరో ఒక స్వీడన్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, చిత్తూరులో ఉంటారు, లేకపోతే బెంగళూరులో ఉంటారు, వాళ్ళ పేర్లంతా పెట్టుకొని ఒక 50 పేర్లు పెట్టుకొని సుమారు 14,000 ఓట్లు డిలీట్ చేయమని చెప్పి వాళ్ళు ఫామ్ 7 అఫీషియల్గా అప్లై చేయడం జరిగింది. అప్లై చేయడంతో పాటు మేమే అప్లై చేశామని చెప్పి అధికారులకు అందరికీ కూడా ధైర్యంగా వెళ్ళి మేము అప్లై చేసాం, మీరు డిలీట్ చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఆ రోజు చాలా బాధ ఉన్నాం. ఎందుకంటే 14,000 ఓట్లు అంటే సుమారు ఒక్కొక్క పంచాయతీకి 140 ఓట్లు, 140 ఓట్లు ఒక పంచాయతీకి మీరు తీసేయాలని చెప్పి మీరు అప్లికేషన్ ఇవ్వడం అంటే దాన్ని ఏమంటారో అది మీరే ఒకసారి ఆలోచించాలి. అది ఒకసారి వెరిఫై చేస్తే 90% దాంట్లో ఫేక్ ఉన్నాయి. అంటే 90% మీరు డిలీట్ చేయమని దాంట్లో అన్ని కూడా మీరు తప్పుడు ఫామ్ 7 అప్లై చేశారని చెప్పి తేలుతా ఉంది. అధికారులంతా కూడా ప్రతి ఒక్కదాన్ని వెరిఫై చేశారు. ఇవంతా తప్పని కూడా వాళ్ళు ఆ రోజు నిర్ధారించి అన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. దీని మీద కూడా మేము 6 మండలాల పోలీస్ స్టేషన్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యంగా దళితులు, ఎస్సీలు, అదేవిధంగా క్రిస్టియన్స్, మైనార్టీస్, కొన్ని ఓసీల్లో కొన్ని అప్పర్ క్యాస్ట్ని బేస్ చేసుకొని కులాల వారీగా డిలీట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఈ విధంగా ఫామ్ 7 పెట్టడం జరిగింది. దాని మీద మేము 4-5 సార్లు పోరాటం చేయాలని చెప్పి మేము అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న మేము కూడా 2 గంటలకో 3 గంటలకో వెళ్ళి మేము మా వినతి పత్రం ఇచ్చి అక్కడ కూడా మా నిరసనగా తెలియజేస్తా ఉంటే తెలియజేసిన ఒక 15-20 నిమిషాల్లో పోలీసులు మమ్మల్ని కూడా అందరినీ కూడా ఇమీడియట్ గా వెకేట్ చేయించడం జరిగింది. తర్వాత టీడీపీ వాళ్ళు వెకేట్ చేయించడం జరిగింది. దాన్ని కూడా మా మీద ఆరోపణలు చేస్తే మేమేం చేయాలో ఇంకా పెద్దలే చెప్పాల్సి వస్తుంది.
థ్యాంక్ యూ.